ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం జగన్. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జరిగే సభలో పాల్గొంటారు సీఎం. మధ్యాహ్నం 1 గంటకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సభకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30కు విశాఖ జిల్లా గాజువాక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రతి సభలోనూ విపక్షాలే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం జగన్. కూటమి కోటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు టైం సమీపిస్తూ ఉండడంతో అగ్రనేతలు కదలొస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ప్రచారం పూర్తి చేసిన ప్రధాని మోడీ రేపు మరొకసారి ఏపీలో పర్యటించనున్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొనున్నారు. ప్రధాని పర్యటనతో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే వైసీపీ పాలనలో 100% అవినీతి ఉందంటూ ఫైర్ అయ్యారు ప్రధాని. మచిలీపట్నం సభలో సీఎం జగన్ సంచలన కమెంట్స్ చేశారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయన్న నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని అన్నారు. ప్రజలకు పథకాలు అందకుండా చేస్తున్నారని, ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని, ఎన్నికల్లో జగన్ను ఉండకుండా చేసేందుకు ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూడండి అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సీఎం. తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు విడుదల కొనసాగుతోంది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. రేపట్లోగా రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 5 ఎకరాలు పైబడిన భూమి గల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి. బీఆర్ఎస్ కు భయపడే సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వడం షురూ చేశారని కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ లో రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రోడ్డు మీదకొచ్చారని, జడిసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కదిలొచ్చిందన్నారు. బీఆర్ఎస్ కొట్లాడితేనే రాష్ట్రంలో ఏదైనా సాధ్యమవుతుందన్నారు ఆయన. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంబర్పేట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన సీఎం 10 ఏళ్లలో అంబర్పేట్ బ్రిడ్జిని ఎందుకు పూర్తి చేయించలేదని నిలదీశారు. హైదరాబాద్ లో వరదలొస్తే పైసా కూడా పేదలకు ఇప్పించలేదని మండిపడ్డారు. తెలంగాణకు గాడిది గుడ్డిచ్చిన బీజేపీకి కరు కాల్చి వాల్తా పెట్టాలన్నారు. అవినీతిపరుడుగా నిరూపిస్తే ఉరేసుకుని ప్రాణాలు వదులుతానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ కమెంట్స్ చేశారు. టీడీపీ అభ్యర్థి థామస్ సొంత గ్రామమైన అల్లగుంట్లో ప్రచారానికి వెళ్లిన నారాయణస్వామికి బ్రహ్మరథం పట్టారు అక్కడి జనం. అయితే తాను అవినీతి పరుణ్ణి అంటూ థామస్ చేస్తున్న విమర్శల్ని ఆయన ఖండించారు. తన పేరు చెప్పి తన పక్కనున్న వాళ్లు కక్కుర్తిపడి ఉంటే తనకు తెలియదన్నారు నారాయణస్వామి. నూట 60 అసెంబ్లీ 25 పార్లమెంటు సీట్లు గెలవబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అనకాపల్లిలో కూటమి సభలో మాట్లాడారు. గూండాగిరిని అణిచివేయడానికి, అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికే తమ కలయిక అని అభివర్ణించారు. గెలుపు మనదే అన్నారు ఆయన. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీష్ గుప్తాను కొత్త డీజీపీగా ఎన్నికల కమిషన్ నియమించింది. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన హరీష్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన్ని డీజీపీగా నియమించింది ఈసీ. గతంలో రైల్వే డీజీగాను పనిచేశారు హరీష్ కుమార్ గుప్తా. అంతకుముందు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా విధులు నిర్వహించారు. అంతేకాదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. జగిత్యాల జిల్లాలో కేసీఆర్ బస్సును ఆపి తనిఖీ చేశారు పోలీసులు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించేందుకు జగిత్యాల నుంచి నిజామాబాద్ కు వెళ్లారు కేసీఆర్. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వద్ద బస్సు ఆపి తనిఖీ చేశారు అధికారులు. ఎన్నికల వేళ సరికొత్త వేషంలో దర్శనమిచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన జాలరిగా మారిపోయారు. మత్స్యకారుల భుజాన వలలు వేసుకుని తనకు బాగా చుట్టుకుని బీచ్ లో సందడి చేశారు. జాలర్లతో కలిసి కాసేపు వల వేశారు కే పాల్. నిజామాబాద్ జిల్లాలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబట్టాయి. 24 లక్షలు విలువ చేసే 2.5 కిలోల అల్ఫాజోలం, 520 గ్రాముల క్లోరైడ్ హైడ్రైడ్ పట్టుకున్నారు. నిజామాబాద్ రైల్వే గేట్, కుర్నాల్పల్లి, గాంధారిలో 3 చోట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. అక్రమంగా ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్న 5గురును అరెస్ట్ చేశారు. మరొక 3 పరారీలో ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. అచ్చంపేట మండలంలోని హసీపూర్, గుడ్డతండ, చందపూర్ గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఎండవేడితో అల్లాడిపోతున్న ప్రజలకి వర్షం రాకతో ఉపశమనం కలిగింది. అలాగే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో ప్రజలు సేద తీరారు. నంద్యాలలో ఎండలు భీకరంగా ఉన్నాయి. 46 డిగ్రీల ఎండకు పొన్నపురంలో మున్సిపల్ వర్మీ కంపోస్ట్ యార్డులో మంటలు చెలరేగాయి. ఎండవేడికి ప్లాస్టిక్ కవర్లు అంటుకున్నాయి. యార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. బెంబేలెత్తిపోయిన చుట్టుపక్కల ఇళ్లవారు భయంతో పరుగులు తీశారు. సమాచారం ఎత్తుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు నాల్పారు. ఈ ప్రమాదంలో 1 కోటి విలువైన వర్మీ కంపోస్ట్ యంత్రాలు, పరికరాలు దగ్ధమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులకు లేఖ రాసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అందువల్ల తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని సూచించింది. తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే 3 గంటల్లోగా తొలగించాలని తెలిపింది. అలాగే డీప్ ఫేక్ లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. ఉల్లంఘించిన వాళ్లపై ఐపీసీ, ఐటీ చట్టం కింద, ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది ఈసీ.